నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. నిన్న గుంటూరు జీజీహెచ్లో జరిగిన ఒక తతంగం ఈరోజు ఒక ప్రధాన పత్రిక హైలైట్ చేసింది. లైట్ కెమెరా ఓవర్ యాక్షన్ అని. మంత్రి బిడదల రాజు ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆమె హాస్పిటల్లో ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిందట. ఇంటర్వ్యూ ఇస్తూ సామాన్యులుగా తీసుకొచ్చే డాక్టర్లని మిగతా సిబ్బందిని కూర్చోబెట్టారట. ఇంత అగత్యం ఏమొస్తుంది మంత్రులకి? అలాంటి పరిస్థితి ఎందుకు? ఇప్పుడు నిన్నటి వరకు చెల్లూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహించేవారు ఆవిడ. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు చాలా చిన్న వయసులో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమెని ఈ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. అవును. సో ఇప్పుడు ఇక్కడ గుంటూరు వెస్ట్లో ఆమె తన స్థానాన్ని పదిలపరచుకోవాలి. ప్రజలతో ఇక్కడ చెల్లూరుపేటలో ఎట్లయితే ఆవిడ సోషల్ మీడియా ద్వారా ఆ రోజుల్లో చాలా విస్తృతంగా ప్రచారం చేయించుకొని అక్కడ తనకి ఆ బలగం ఏర్పరచుకుందో, ఇప్పుడు అదే పని గుంటూరులో మొదలుపెట్టారు. ఓహో, ఇది మొదలా? ఓకే. ఆ ఫ్లెక్సీలు బీభత్సంగా వచ్చేసే ఇప్పుడు అసలు గుంటూరు టౌన్ రోడ్లు ఎక్కడ ఖాళీలు లేవంటారు. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఆమె గుంటూరు ఎంట్రీయే ఒక వివాదాస్పదమైన ఎంట్రీతో మొదలుపెట్టింది. అవును, ఆ రాళ్ల దాడి ఏదో ఇప్పుడు వాస్తవంగా జరిగిందని నాకు తెలిసిన ప్లేస్ అది. సాయిబాబా రోడ్డు దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ ఎప్పటి నుంచో ఉంది. సహజంగానే గుంటూరు తెలుగుదేశం శ్రేణులు, గుంటూరు వెస్ట్కి సంబంధించిన తెలుగుదేశం శ్రేణులు అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది మొదటి నుంచి అనాదిగా ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా కానీ రకరకాల సందర్భాల్లో ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆమె ఆ స్టాచ్యూ ఎదురుగా ఆమె ఆఫీస్ ఓపెన్ చేసింది. ఆమె ఆఫీస్ అక్కడ ఓపెన్ చేసింది కాబట్టి నువ్వు కొత్త అక్కడ. ఆ స్టాచ్యూ ఎప్పటి నుంచో ఉంది, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆమె ఆఫీస్ అక్కడ ఓపెన్ చేసింది కాబట్టి వీళ్ళని అక్కడ గ్యాదర్ అవ్వద్దు అంటారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. నిన్న జరిగింది ఇక పరాకాష్ట. మంత్రి హోదాలో ఒక అధికారిక కార్యక్రమం కోసం డాక్టర్స్ని, ఆశా వర్కర్లని, పారామెడికల్ సిబ్బందిని అసెంబ్లీ చేశారు అని అంటే పోనీ అర్థం చేసుకుంటారు. ఒక యూట్యూబ్ ఛానల్కి ఆమె ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి. అది గుంటూరు జనరల్ హాస్పిటల్లో కాదు, గుంటూరు మెడికల్ కాలేజ్లో పక్కనే దగ్గరలోనే ఉంటుంది. అందులో జింకానా ఆడిటోరియం అని చెప్పని ఉంటుంది. ఆ ఆడిటోరియంలో ఈ యూట్యూబ్ షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ కోసం అని చెప్పని ఆడియన్స్గా కనిపించాలి అనుకుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు దొరకరా, వాళ్ళ అభిమానులు, వాళ్ళ పార్టీ శ్రేణులు దొరకరా? దానికోసం అని చెప్పని డాక్టర్స్ని, పారామెడికల్ సిబ్బందిని, ఆశా వర్కర్ని, వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలా? ఇక్కడ జరుగుతున్నది ఏంటి? మొట్టమొదట అధికార దుర్వినియోగం. మీరు మంత్రి కాబట్టి మీకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చిన పర్యవసానం వాళ్ళ విధులు మానుకొని వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. 2, బాధ్యత కలిగిన డాక్టర్లు. గుంటూరు జనరల్ హాస్పిటల్ ఎంత క్రౌడ్గా ఉండే హాస్పిటల్ అక్కడ. ఆ హాస్పిటల్లో ఈ డాక్టర్ల సేవలు పొందడం కోసం ఎంతమంది పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. వాళ్ళని తీసుకొచ్చి ఎమర్జెన్సీ సర్వీసులకి అటెండ్ అవ్వాల్సిన డాక్టర్స్ని షూటింగుల్లో ఆడియన్స్గా చూపించడం కోసం, పోనీ వాళ్ళదేమన్నా ప్రాతినిధ్యం ఉందా షూట్లో? మీకు ఆడిటోరియం నిండుగా కనిపించాలి. మీరు బహిరంగ సభలకి, మీ పార్టీ కార్యక్రమాలకి ఎట్లయితే మీ శ్రేణుల్ని తరలించుకుంటారో అట్లా తరలించుకోండి. అక్కడ మీరు పోటీ చేస్తున్నారు. వివిధ డివిజన్ల అధ్యక్షులకి నువ్వు ఒక 20 మందిని తీసుకురా, నువ్వు ఒక 20 మందిని తీసుకురా అని చెప్తే వాళ్ళే తీసుకొస్తారు కదా వాళ్ళ డివిజన్లో నుంచి మీ పార్టీ కార్యకర్తలని. గుంటూరు టౌన్ ఏం గొడ్డుపోలేదు కదా, మీ పార్టీ శ్రేణులు ఉన్నాయి కదా అక్కడ. ఆ శ్రేణులు ఉన్నాయి కాబట్టే నేను ఇక్కడ పోటీ చేయాలని చెప్పని వచ్చి అక్కడ పోటీ చేస్తున్నారు కదా. ఒక ఆడిటోరియం నిండి అంతటి శ్రేణులు బలగం మీకు లేదా? దానికోసం డాక్టర్స్ని, పారామెడికల్ సిబ్బందిని, ఆశా వర్కర్ లాంటి వాళ్ళని మీరు 9 గంటలకల్లా మీ యాఫ్రాన్స్ లేకుండా రండి. వాళ్ళు ఏమనుకున్నారు, ఏమన్నా అధికారిక సమీక్షా సమావేశం ఉందేమని చెప్పని టెన్షన్గా మంత్రి కదా మిస్ కాకూడదని చెప్పని వచ్చి కూర్చున్నారు. తీరా చూస్తే గంటల తరబడి యూట్యూబ్
షూటింగ్ అక్కడ. ఎంత బాధ్యతారాహిత్యమైన కార్యక్రమం ఇది? ఏం సందేశం ఇస్తున్నారు మంత్రులుగా మీరు? ఎవరో చదువు సంజలు లేనాళ్ళు పోనీ ఆ ప్రచార కాంక్షతో చేశారంటే అర్థం ఉంది. మీరు చాలా ఉన్నత చదువులు చదువుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని సైబరాబాద్లో మీరు నాటిన మొక్కను నేను మీ వల్లే నేను ఎదిగాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఒకరోజు తెలుగుదేశం పార్టీలో మహానాడులో ప్రసంగించారు కదా మీరు. మరి అంతటి ఉన్నత చదువులు చదువుకున్న మీకు ఆ డాక్టర్సు సమయం విలువేంటో తెలీదా? వాళ్ళ సేవలు అందుకోవడానికి ఎంతమంది వేచి చూస్తారో మీకు తెలీదా? ఇవాళ మీ షూటింగు పిచ్చ కోసం మీ పార్టీ నిత్యం ఇంకా చంద్రబాబు నాయుడు గారిని పుష్కరాల సమయంలో ఆయన వీడియో షూట్ చేసుకోవడం కోసం, ఫోటోషూట్ కోసం అని చెప్పని తొక్కిసలాట కారకులయ్యారు అని చెప్పని ఈ రోజుకి ఆక్షేపిస్తూ ఉంటారు వాస్తవాన్ని వక్రీకరించి. అక్కడ తొక్కిసలాటకి ఆ షూట్కి సంబంధం లేదు అసలు. అయినా సరే మీరు ఒకదానికోటి లింకప్ చేసి ఆయన మీద నిందలు మోపుతూ ఉంటారు. ఈరోజు మీరు చేసిందేంటి? డాక్టర్సు, పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు వచ్చి కామన్ ఆడియన్స్ లాగా గ్యాలరీస్లో కూర్చోవాలా? పోనీ వీళ్ళందరితో ఎప్పుడన్నా ఈమె రివ్యూలన్నా పెట్టిందో లేదో మరి. ఇప్పుడు సిగ్గుపడాల్సిన విషయం ఏంటి అంటే అదే గుంటూరులో గత 3 వారాలుగా డయేరియా తోటి కలుషిత తాగునీరు తాగుతా ఇప్పటికి 3-4 చనిపోయారు కదా. అవును. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ పాలనలో ఉన్నాళ్ళు అంతా అధికార పార్టీయే. సిగ్గుపడాలి వాళ్ళు. అక్కడ శాసనసభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి ఫిరాయించాడు వాళ్ళ. అంటే రూట్ లెవెల్ నుంచి ముఖ్యమంత్రి వరకు వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది. సురక్షిత తాగునీరు కూడా అందక ఆ గుంటూరు నగరం అల్లకల్లోలం అవుతూ ఉంది. మురికి నీళ్లు తాగి ప్రజలు అదే గుంటూరు జనరల్ హాస్పిటల్లో 10ల సంఖ్యలో అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళ డయేరియా తోటి. అటువంటి సందర్భంలో ఏం ఘనత సాధించామని చెప్పని మీరు వీడియో షూట్ల కోసం అని చెప్పని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సిగ్గుపడవసరంలా మీరు? ఇవాళ డాక్టర్స్ని, పారామెడికల్ సిబ్బందిని వాళ్ళ సేవలకి భంగం కలిగించి తీసుకొచ్చి మీ షూట్ కోసం అని చెప్పని గ్యాలరీలో కూర్చోబెడతారా? 100% జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి విడదల రజనీ గారి వరకు వీళ్ళందరిది ఒకటే ప్రచార కాంక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం కదా, ఆయన అధికార బాధ్యతలు చేపట్టగానే దశాబ్దాల తరబడి కట్టిన ప్రభుత్వ భవనాల మొత్తానికి వైసీపీ రంగులేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సుప్రీంకోర్టు నామ్స్కి అగ్నెస్ట్ అని చెప్పని తెలిసినా కూడా, అంటే ఆయనకి తెలియకపోవచ్చు కానీ ఆ తెలిసిన అధికారులు ఉన్నారు కదా. ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియామకం చేపట్టబడ్డ సలహాదారులు ఉన్నారు కదా, వాళ్ళైనా సలహాలు ఇవ్వాలి కదా. మనం నిర్మించిన కట్టడాలు కాదు ఇది, ప్రభుత్వ భవనాలు, మన పార్టీ రంగులు వేయకూడదు అని చెప్పని సలహాలు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది కదా. అయినా సరే వేల కోట్ల రూపాయలు తగలేశారు. ఇప్పుడు రీసెంట్గా హైకోర్టులో కేసు పడింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనల కోసం వేల కోట్ల రూపాయలు వాళ్ళ సొంత మీడియా సంస్థలకు ఖర్చు పెట్టారు, దోచిపెట్టారు అని చెప్పని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే జనరల్ హాస్పిటల్లో ల్యాబ్ క్లినికల్ టెస్ట్ రిపోర్టుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, బర్త్ సర్టిఫికెట్ల మీద, ఆఖరికి ఒక డెత్ సర్టిఫికెట్లే మిగిలి ఉన్నాయి. రెవెన్యూ రికార్డ్స్ మీద, సర్వే రికార్డ్స్ మీద, మన భూములకి సంబంధించిన పాస్ పుస్తకాల మీద, ఆఖరికి మన భూములకు సంబంధించిన సర్వే హద్దురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రచార కాంక్ష పెరిగిపోతూ ఉందో అంతకంటే వీళ్ళేం తక్కువ కాదు. వాళ్ళ ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీలు పడి ఈ రకంగా వాళ్ళకి దక్కిన అధికారాన్ని దుర్వినియోగపరుస్తా, ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తా నిత్యం ఈ ప్రచార పిచ్చితోటి ప్రజలకి పౌర సేవలు అందించే దగ్గర, మెరుగైన పరిపాలన అందించే దగ్గర, పక్క రాష్ట్రాలతో పోటీపడి ప్రజలకి బేసిక్ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసే దగ్గర, ప్రజలకి వలసలేని ఉపాధి కల్పించే దగ్గర, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దగ్గర వీళ్ళు పోటీ పడట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత స్థాయి ప్రచారం చేసుకుంటే మేము మంత్రులం కదా, మేము మాత్రం ఇంత స్థాయి అయినా ప్రచారం చేసుకోకపోతే ఎట్లా అని చెప్పని ఒకరిని మించి ఒకరు పోటీపడి ఈ ప్రచార కాంక్షతోటి వాళ్ళ ఈ రకమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. 100% ఆక్షేపణీయం. చూద్దాం ఇంకెన్నాళ్ళు ఉంటుంది, మహా ఉంటే ఇంకొక 2 నెలల కాలం. ఆ 2 నెలల తర్వాత ఇప్పుడు ప్రజలకు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఈ ప్రచారాలతోటి, ఈ ఫ్లెక్సీల మాయజాలంతో ప్రజలను మభ్యపెడతారు అని చెప్పని. 100% మంత్రి హోదాలో ఉన్న విడుదల రజనీ గారిది బాధ్యతారాహిత్యమైన చర్య. బెటర్. ఒకవేళ ఇలాంటి వీడియోలన్నా చూస్తే ఒకవేళ బహుశా రీచ్ అవుతాయో లేవో చూడాలి. మరి రీచ్ అయ్యి కొంత రియలైజ్ అయితే అన్న బెటర్ ఏమో. చూద్దాం మరి రియలైజ్ అవుతారో లేదో. థ్యాంక్ యూ రాజేష్ గారు.